సుధాకర్ రెడ్డి, కుంటనెల్లిపాడు, ఆత్మకూరు తాలూకా, మరిపాడు మండలము. మేము ఏసా కంపెనీ 4 సంవత్సరాల నుంచి వేస్తూ ఉన్నాము. ఈసారి బాగా బ్రహ్మాండంగా వచ్చింది దిగుబడి. రైతులకి ఏ ఇబ్బంది లేదు. కాయ సైజు కానీ తోట కానీ ఇప్పుడు మూడో కటింగ్ మేము కోస్తా ఉన్నాము. 2 కటింగ్లు బాగా వచ్చినాయి. 3వ కటింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది, ఎక్సలెంట్గా. ప్రతి ఒక్కరూ ఈ ఏసా 245 వేసుకోండి, రైతు సంతోషంగా ఉంటాడు. సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఈషా 245 వేస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 4 సంవత్సరాల నుంచి చేస్తాను సార్. ఓకే, 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా ఉండే తోట ఎన్ని కోతలు అయిందండి? 2 కటింగ్లు అయినాయి. 3వ కటింగ్ తొందరలో చేస్తాము. 3వ కోతకు సిద్ధంగా ఉంది. ఒకసారి అంటే 2వ కటింగ్లో మీకు మొదటి కటింగ్లో ఎన్ని బ్యాగులు ఉన్నాయి? మొదటి కటింగ్లో 70 బ్యాగులు వచ్చినాయి సార్. ఓకే, రెండవ కటింగ్లో 160 బ్యాగులు వచ్చినాయి సార్. 160 బ్యాగులు వచ్చింది. ఇప్పుడు 3వ కటింగ్లో కూడా మీకు ఎన్ని పడవచ్చు? 160 వస్తాయని 160 వస్తాయి అనుకుంటున్నాను. ఓకే, ఒకసారి మీ ముందుండే చెట్టు చూపించండి, కాయ ఏ విధంగా ఉంది. ఓకే, కాయ కింది నుంచి పడుతుందండి? కింద నుంచి పడుతుంది సార్. కలర్ ఏ విధంగా ఉందండి? కలర్ బ్రహ్మాండంగా ఉంది. సైజు బాగుంది. తూకాలు బ్రహ్మాండంగా, వెయిట్ బ్రహ్మాండంగా వస్తాయి సార్. ఓకే, ఏ ప్రాబ్లం లేదు. చూడండి రైతు సోదరులందరూ ఒకసారి గమనించండి. సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఇది 3వ కోత సిద్ధంగా ఉంది. కాయలు కూడా మంచి కలర్లో ఉన్నాయి, మరియు మంచి సైజులో ఉన్నాయి. తోట మొత్తం వచ్చేసి ఇప్పటికు 70 నుంచి 75 రోజులు పూర్తి చేసుకొని ఉంది. ఎక్కడ కానీ వైరస్ కానీ మిగతా ఎటువంటిది ఏమీ లేకుండా ఉంది. రైతులందరూ వేసుకోవాల్సిన రకం. సుధాకర్ గారు, ఇప్పుడు రైతులందరూ ఈ రకం వేసుకోవచ్చా? బ్రహ్మాండంగా, ఏ డౌట్ లేకుండా వేసుకోవచ్చు సార్. ఓకే, సరే. ఒక్కసారి ఈ సాల్లో ఒకసారి చూపించండి, మొక్కలు కట్టనండి మీకు, ఎందుకంటే చూడండి రైతు సోదరులందరూ గమనించండి. ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క కొమ్మ కూడా అబ్జర్వ్ చేయండి మీరు. ఎక్కడైనా చూడండి కాయలు దగ్గర కాయలు ఉన్నాయి. 3వ కోత కూడా ఈ విధంగా ఉంది. థ్యాంక్ యూ అండి సుధాకర్ గారు.